చూస్తుంటే ఢిల్లీలో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. ఉదయం 9 గంటల సమయానికి 8.10% పోలింగ్ నమోదైంది. ఉదయం 7 గంటల నుంచే ప్రముఖులు, సామాన్యులు పోలింగ్ కేంద్రాలకు తరలివస్తున్నారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, కేంద్ర మంత్రి జయశంకర్, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, ఢిల్లీ సీఎం అతిశీ సహా పలువురు ప్రముఖులు ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ కొనసాగనుంది. డెబ్బై అసెంబ్లీ నియోజకవర్గాల్లో మొత్తం 699 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. 13,033 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఇందులో దివ్యాంగుల కోసం 733 కేంద్రాలు ఏర్పాటు చేశారు. హోమ్ ఓటింగ్ సౌకర్యంతో 7,553 మంది తమ ఓటు హక్కును వినియోగించుకునే అవకాశం కల్పించారు. ఈ నెల 8న ఫలితాలు వెలువడనున్నాయి. सर प्लीज सर दिस साइड यानी मनीष सिसोदिया अरविंद केजरीवाल की जो विधानसभा है उसमें वोट डालेंगे. పోలింగ్ కేంద్రాల వద్ద భారీ సంఖ్యలో కేంద్ర బలగాలను మోహరించారు. 200 కంపెనీలకు పైగా సాయుధ బలగాలు, 15,000 మంది హోంగార్డులు, 35,000 మంది ఢిల్లీ పోలీసులు ఎన్నికల విధుల్లో ఉన్నారు. 3,000 పోలింగ్ బూత్లను సున్నితమైనవిగా గుర్తించిన ఎన్నికల అధికారులు కొన్ని ప్రాంతాల్లో డ్రోన్లతో పర్యవేక్షిస్తున్నారు. सर को थोड़ा साइड कर दूं सर, थोड़ा साइड. हाँ थैंक यू सर. सर सर ప్రత్యేకంగా మహిళలు, దివ్యాంగ ఓటర్ల కోసం ప్రత్యేక బూత్లు ఏర్పాటు చేశారు. మహిళల కోసం పింక్ కలర్ రంగుల్లో బూత్లు ఏర్పాటు చేసి బెలూన్లు, తోరణాలతో ఆకర్షణీయంగా సిద్ధం చేశారు. పింక్ బూత్లు మహిళలను నడిపించడం, దేశాన్ని నడిపించడం అనే థీమ్ ను ప్రతిబింబిస్తున్నాయి. ఇక దివ్యాంగుల కోసం ఏర్పాటు చేసిన బూత్లు సాధించిన వారు అనే థీమ్ ను ప్రదర్శించనున్నారు. ఓటర్లను ఆకర్షించేందుకు పోలింగ్ కేంద్రాల వద్ద సెల్ఫీ కేంద్రాలను ఏర్పాటు చేశారు. సుస్థిరమైన పాలన కోసం ఢిల్లీ ప్రజలు ఓటు హక్కు వినియోగించుకుని సమర్థులకు ఓటు వేయాలి అని ప్రముఖులు పిలుపునిచ్చారు. सर प्लीज